అబ్దుల్ కలాం అనేటువంటి ఆ వ్యక్తి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 2 సూట్ కేసులతో రాష్ట్రపతి భవనానికి వచ్చాడంట. వినండి ఈ మాట. 2 సూట్ కేసులతో రాష్ట్రపతి భవనానికి వచ్చాడు. ఆ భవనానికి వచ్చి తను రాష్ట్రపతిగా ఉన్నంత కాలం అక్కడ ఉన్నాడు. తన పని అయిపోయింది, ఆ రాష్ట్రపతి హోదా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నాడు. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడో 2 సూట్ కేసులతో, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే 2 సూట్ కేసులతో వెళ్తున్నాడంట. వెళ్తూ వెళ్తూ బయటకు వచ్చి వెళ్తూ ఉంటే ఆ బయట ఉన్నటువంటి తోటమాలి నీళ్లను, ఆ తోటలో ఉన్నటువంటి వాటి పైపుతో నీళ్లు పడుతూ చూసుకోకుండా పైపు ఎలా తిప్పే బయటికి ఆ పైపులో వచ్చిన నీళ్లు సూట్ కేసుల మీద పడ్డాయి. పడిన వెంటనే ఆ దుమ్మంతా, సూట్ కేసు మీద దుమ్మంతా కింద పడిపోయింది. వెంటనే అబ్దుల్ కలాం గారు అన్నారంట, నేను రాష్ట్రపతిగా వచ్చినప్పుడు ఈ 2 సూట్ కేసులతో లోపలికి వెళ్ళాను. ఇప్పుడు నా పని అయిపోయింది, బాధ్యత వహించేసాను, బాధ్యత తీరిపోయింది. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఈ 2 సూట్ కేసులతో వెళుతూ ఇన్ని సంవత్సరాలు ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, వీటి మీద పట్టిన దుమ్ము ధూళి నేను దులుపుకునే వీలు లేక వాటిని అలా ఉంచేశాను. ఎలా వచ్చానో ఇప్పుడు నువ్వు పోసిన నీళ్లు ద్వారా దుమ్మంతా పోయింది. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి దుమ్మును కూడా నేను తీసుకుని వెళ్ళట్లేదు, అది కూడా ఇక్కడ దులుపుకొని వెళ్ళిపోతున్నాను అని బాధ్యతగా ఉన్నాడంట. ఈరోజు నీ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎంత నమ్మకంగా పని చేస్తే అంత దీవెన. వాక్యం ఉంది కదా, నమ్మకమైన వానికి దీవెనలు సమృద్ధిగా కలుగుతాయి. ఈ రోజున దేవుని సందులో ఉన్న మనం దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నాం, నమ్మకంగా ఆయన సందులో యథార్థవంతంగా ఎలా జీవిస్తున్నాం. గడిచిన 3 వారాల నుంచి పిల్లలు, అసలు చిన్న చిన్న పిల్లలండి, ఆ చుట్టూ ఈ రేకులు పెట్టిన దానికి ఆ చిన్న చిన్న పిల్లర్స్ లాగా పోసారు. పిల్లలు కలిపి అక్కడి నుంచి పిల్లలు కంకర్రాళ్ళు మోసుకొచ్చి ఆ మూల మట్టిలో కలిసిపోయిన ఇసుకనంతా ఏరి ఆ ఇసుక కలిపి మొత్తం అంతా కంకర కలుపుకొని వాళ్ళు పోసారండి. ఇది ఎవరో పెద్దోళ్ళు పనిని తెలుసుకున్న వాళ్ళు చేసిన పని కాదు, అది చక్కగా చిన్న చిన్న పిల్లలు వాళ్ళ మందిరంలో చేశారు పని. వాళ్ళు ఎంత కష్టపడ్డారని కన్నులతో చూశా. అయితే నమ్మకంగా పని చేసిన వాళ్ళని నా దేవుడు దీవిస్తాడు. ఆమెను చెప్పండి. వాళ్ళకి నేనేమి ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళను చూసిన దేవుడు వాళ్ళ మందిరంలో చేసిన పనికి వాళ్ళకు ఉన్నతమైనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేయును గాక. ఈ రోజున దేవుడి సందులో ఏ పని చేసినా దానికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, అని లెక్క కడతాడు. ఏ పని చేసినా దానికి దీవెనగా మారుస్తాడు. అందుకే దైవ కృప పొందుకున్న వాళ్ళు మాత్రమే కష్టపడి పని చేయగలుగుతారు. దైవ కృపని పొందుకున్న వాళ్ళు మాత్రమే బాధ్యతగా పని చేయగలుగుతారు. ప్రతిరోజు మనము మన కుటుంబాలు దైవ కృపను పొందుకుంటే ఏ కొదువ లేకుండా మన జీవితాల్లో దేవుడు నడిపిస్తాడు. ఆమెను చెప్పండి. మనం చేసే పని న్యాయంగా ఉండాలి, మనం చేసే పని యథార్థంగా ఉండాలి, మనం చేసే పని ప్రతి దాంట్లో కూడా దేవునికి ఇష్టమైన పనిగా మార్చబడును గాక.